హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకునాథాయ నమ. శ్రీ మహాగణాధిపతే నమ. జూలై 10వ తారీఖు రోజున గురు పూర్ణిమ ఒక శుభ సమయంలో గురు ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి, అసలు గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో పూర్ణిమకు ఎందుకు వస్తుంది అనేసి ముందు మనం తెలుసుకుంటాం. ఆషాఢ మాసంలో పూర్ణిమ తిథి రోజు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ రెండు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నక్షత్రం పేరు మీదనే ఆషాఢ మాసం అనేది మనం మాసనామం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం శుక్రగ్రహానికి సంబంధించింది. ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యగ్రహానికి సంబంధించిన నక్షత్రం. సూర్యుడు ఆత్మకారకుడు, శుక్రుడు వీర్యకారకుడు. అంటే ఆత్మ ఒక జీవి పుట్టాలంటే ఖచ్చితంగా సూర్య శుక్ర అనేది అనుగ్రహం ఉంటేనే మనకి ఒక జీవి ఈ భూమి మీద వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏ విధంగా అయితే మనం తల్లి గర్భం నుంచి వచ్చాక ఒక జన్మ మనకైపోతుంది, అదేవిధంగా గురువు ఒక పాదాల దగ్గర మనం చేరుకొని మనకు గురు పాదాల దగ్గర నుంచి ఇంకో జన్మ అనేది ప్రారంభం అవుతుంది. అంటే జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు మరియు గత జన్మల్లో మనం తెలియక చేసిన సమస్త పాపాలకి శుద్ధి చేసి గురు మీకు అనుగ్రహం ప్రసాదిస్తారు. గురు పూర్ణిమకైనా ముందు మనం వారాహి నవరాత్రులకైనా ముందు మనము చైత్ర నవరాత్రులకైనా ముందు మాఘమాస నవరాత్రులు. ఈ ప్రతి నవరాత్రి ఒకదానికి ఒక్కటి కనెక్షన్ ఉంది. ఏ విధంగా అంటే మనకి మాఘమాసంలో ఉపనయన సంస్కారాలు అనేది ఎక్కువ అవుతాయి. ఉపనయన సంస్కారం అయినాకనే మనకి గురు దీక్ష అంటే ఉపనయన సంస్కారంలోనే మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది. ఆ మంత్రోపదేశం తర్వాత ఇదంతా ఈ అన్ని ప్రక్రియలు, శుద్ధి ప్రక్రియలు అన్నీ చేసేసి మనకి ఈ ఆషాఢ మాస పౌర్ణమి రోజు మనకి అక్కడి నుంచి కొన్ని విశేష బీజ మంత్రాలు ద్వారా మీ ఒక మంత్రానికి సంపుటీకరణ చేసి జపం చేపించడం జరుగుతుంది. అదే అంటే మనం వారాహి నవరాత్రుల్లో ఏ విధంగా అయితే వారాహి అమ్మవారి చేతిలో ఒక నాగరి ద్వారా భూమికి దున్నేది, నాగరి ద్వారా భూమి దున్నుతామో అదేవిధంగా గురువు కూడా ఈ మాఘమాసం ఎప్పుడైతే ఉపనయనం జరుగుతుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు శిష్యుడికి ఆయన రెడీ చేస్తూ ఉంటాడు ఈ సాధన గురించి. ఈ శ్రావణ మాసంలో ఏం జరుగుతుందంటే శిష్యుడికి కొన్ని విశేష బీజ మంత్రాల సంపుటీకరణ చేసి మంత్ర జపం చేపిస్తారు. ఇది ఈ ఒక గురు పూర్ణిమ ఒక్కదానికి ఒకటి కనెక్షన్ ఉన్న విషయం. రెండోది, ఈ ఒక గురు పూర్ణిమ రోజు గురువారం శుక్ర నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం. అంటే ఇటు దేవగురు అటు దైత్యగురు, రెండు గురువుల ఒక కలయిక ఉంది. రెండోది మనకి భద్రాకరణం, ఆ రోజు భద్రాకరణం కూడా ఉంది. కరణము రాత్రికే ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం పూట దానికి భద్రాకరణ దోషం ఏమి ఉండదు. భద్రావాసం అంటే భద్ర 3 చోట్ల ఉంటుంది, పృథ్వీ, పాతాళ, ఆకాశ. అయితే 10వ తారీఖు రోజు భద్ర పాతాళ లోకంలో ఉంది కాబట్టి భద్రా దోషం ఎలా కూడా ఉండదు మనకి. ఆ రోజు మీరు గురు పూజ చేసుకోవచ్చు. గురు పూజ ఏ విధంగా చేసుకోవాలి మళ్ళీ మనం తెలుసుకుంటాం. శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.